హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. క్రిస్పీ దొండకాయ ఫ్రైని పప్పులోకి లేదా సాంబార్లోకి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసే రెసిపీ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా పసుపు, రుచికి పడే సాల్ట్. నేను కారం వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను. సో మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం 1/2 kg వరకు దొండకాయ తీసుకొని 4 స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. వీటిని మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఈ పిండికి దొండకాయ స్లైసెస్ని పట్టేలాగా ప్రాపర్గా కలుపుకోండి. పిండి అంతా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేయండి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేయండి. ఈ స్లైసెస్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా అన్ని స్లైసెస్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పీనట్స్ అంటే పల్లీలని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోండి. కరివేపాకు ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోండి. కాస్త కారం వేసుకోండి. మసాలా కారం యూస్ చేస్తున్నాను, మీరు నార్మల్ కారం అయినా యూస్ చేయొచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ చేయొచ్చు ఈ రెసిపీని. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.